హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని మిర్చి మందారం, ఆనియన్ మందారం. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ బకెట్లో, పెయింట్ బకెట్లో నేను ఇక్కడ ఒక మొక్క పెట్టాను. కొమ్మ గన్నేరు మొక్క, వైట్ గన్నేరు. ఇలా కొమ్మల నుంచి అయితేనే చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. కాస్మోస్ మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఈ వర్షాలకి. ఎనీ డే ఇయర్ అంతా వస్తాయి ఆ ఫ్లవర్స్. ఇక్కడైతే పింక్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి ఈరోజు. ఇవి కొన్ని తీసేస్తున్నాను. ఇవి మొగ్గలే ఉండవు, నెక్స్ట్ డేకి మట్టికి ఫుల్గా ఫ్లవర్స్ వస్తాయి. చాలా చిన్నగా ఉంటాయి మొగ్గలైతే. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఈ గన్నేరు ప్లాంటు సీడ్ నుంచి వచ్చింది. సీడ్ పడి టైం పడుతుంది, ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. అదే కొమ్మ నుంచి అయితే చాలా బాగా వచ్చేస్తాయి త్వరగా ఫ్లవర్స్. సీడ్ నుంచి ఏవైనా సరే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. బ్లూ కలర్. ఫుల్గా వర్షం పడింది. ఈ వర్షానికి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, ఏవైనా సరే, వెజిటేబుల్స్ అయినా సరే. ఆ వర్షం వాటరు పట్టుకుని వర్షం లేనప్పుడు పోస్తూ ఉంటాను, ఎందులన్నా పట్టేసి. ఆ వాటర్కి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఆనియన్ మందారం వచ్చింది, ఇంకోటి మిర్చి మందారం వచ్చింది, ఒకటి కాస్మోస్ ఫ్లవర్స్. నెక్స్ట్ డే విప్పుతాయి ఇవన్నీ. మొత్తం ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. మ్యారీగోల్డ్ మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయి, బంతి మొక్కలు. నెక్స్ట్ డేకి ఇక్కడ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు చాలా విప్పినాయి ఫ్లవర్స్. కొన్ని కోసాను, కొన్ని ఏమో సీడ్స్కి రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఇవైతే ఫ్లవర్ రెక్కలు రాలిపోయినాయి, ఇలా రాలిపోతూ ఉంటాయి మొత్తం. ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఇంకా 2-3 డేస్కి ఇవి కలెక్ట్ చేస్తాను. తీగిపోయినా ఇంకా రాలిపోతాయి, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి వర్షాలకి మొక్కలు. జామ మొక్క సీడ్ నుంచి వచ్చింది. జామ మొక్క పింక్ కలర్ మొక్క పెట్టాను. బుషీగా రావాలి అంటే ఎప్పటికప్పుడే ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే కొత్త కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఈవినింగ్ టైంలో వస్తాయి ఫ్లవర్స్. ఏం కలర్ వస్తుందో అనుకున్నా, వైట్ వచ్చింది. 3 కలర్స్ వేశాను నేను. వైట్ కలర్ ఈవినింగ్ టైంలో విప్పుతాయి. స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. పింక్ కలర్ బ్యాక్ సైడ్. మిర్చి మందారం ఫ్లవర్ వచ్చింది. చుక్కమల్లి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి మొగ్గలు. ఇక్కడ చుక్కమల్లి అయితే కొమ్మలే పెడతాను నేను. కొమ్మ పెట్టాను. పక్కనే చామంతి కొమ్మ పెట్టాను, అవి కూడా చాలా బాగా వచ్చినాయి వర్షాలకి. నెక్స్ట్ మంత్ నుంచి చాలా బాగా వస్తాయి చామంతి ఫ్లవర్స్. ఇప్పుడు కొమ్మలు పెట్టుకున్నా చాలు, వచ్చేస్తూ ఉంటే, కటింగ్ వేస్తూ ఉంటే ఎక్కువగా వచ్చేస్తుంది బుషీగా. కొన్ని పింక్ ఫ్లవర్స్, ఈ మందారం ఫ్లవర్స్, కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఇవైతే కొమ్మలు పెట్టాను ఈ చిన్న డబ్బాలో. ఇలా పెట్టేసి చాలా బాగున్నాయి అన్నీ ఒకే చోట ఫ్లవర్స్ కలర్ఫుల్గా. బెళ్ళగన్నేరు ఫ్లవర్స్, వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. మెడిసినల్ ప్లాంటు. లీవ్స్, ఫ్లవర్స్, వీటి ఏర్లు కూడా యూజ్ చేస్తారు, చాలా మంచిది. సీడ్స్ వస్తాయి వీటికి, ఆ సీడ్స్ పడి వచ్చేస్తూ ఉంటాయి. రోజ్ ఫ్లవర్స్, వైట్ రోజ్, రెడ్ రోజ్. మ్యాంగో ప్లాంటు ఈ వర్షాల టైంలోనే వస్తుంది. ఈ ప్లాంట్కి కాయలు చాలా బాగా వస్తాయి వర్షాల టైంలో. మార్చి ఏప్రిల్లో రావు ఈ ప్లాంట్కి. చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వచ్చేవి కూడా. ఎక్కువగా రావు ఇవి, కానీ ఈ ఇయర్ చాలా బాగా వచ్చినాయి.
పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. మిడిల్లో అయితే ఫుల్గా వచ్చినాయి. ఫ్లవరింగ్ ఫుల్ వచ్చింది. రాలిపోయినాయి చాలా వరకు, కొన్ని నిలబడినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. కొన్ని మేము తినేసినవి కూడా పెట్టాను, బుర్రలు, అవి కూడా వచ్చేసినాయి. మొక్కలు 3 ఇయర్స్కి స్టార్ట్ అవుతాయి. ఈ లోపు వచ్చినా కానీ తుంపేస్తాను నేను. దొండకాయ అయితే చాలా పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి వర్షాలకి. ఇక్కడ దొండకాయ వచ్చింది. ఇక్కడ కొన్ని స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. మట్టిలో పెట్టడం వల్ల చాలా బాగా వస్తున్నాయి. కుండీల్లో కూడా వస్తున్నాయి. ఇవి చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను నేను. చిన్న కొమ్మ పెడితే చాలు, చాలా బాగా వస్తాయి. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి వైట్ కలర్లో. ప్రతి ఫ్లవరు దొండ మొక్క కాయలు అవుతాయి. వీటికి గొంగళ పురుగులు వస్తూ ఉంటే బూడిద జల్లుతూ ఉంటాను. ఈ చిన్న కుండీల్లో కూడా చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇక్కడ చాలా చిన్న మొక్క ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చెట్టు చిక్కుడు ఇప్పుడు వస్తాయి ఇవి. ఇక్కడ కూడా వచ్చేసింది. క్రీపర్ కాదు, ఇవి చిన్న చిన్న వాటికే వచ్చేస్తాయి. ఇక్కడ 2 కొత్తగా దొండకాయలు పడినాయి, ఫ్లవరింగ్ వచ్చేసింది. బేర మొక్క లాస్ట్ ఇయర్ అయితే చాలా కాయలు కాసింది. దొండ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ గొంగళ పురుగు, ఇదిగోండి, గాలికి అవే వచ్చేస్తూ ఉంటాయి వాతావరణానికి. చిన్నది, దీన్ని తీసి ఎడంగా పడేస్తాను. బూడిద జల్లితే పోతాయి ఇవి. స్కిన్కి తగిలితే ఆయిల్ రాసేసుకోవాలి, అప్పుడు స్కిన్కి ఏమీ గుల్లలు కూడా రాదు. ఆయిల్ రాసేయాలి వెంటనే. ఇక్కడ దొండకాయలు వచ్చినాయి, పెద్దవి అవుతున్నాయి. చిన్న కుండీల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. లేత కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది. దొండ మొక్క ఎప్పుడైనా రౌండ్ చుట్టు పెట్టాలి, కనుపుల దగ్గర ఏర్లు వచ్చేస్తాయి. బచ్చలి ప్లాంటు సీడ్స్ పడి వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, వర్షానికి అన్నీ రాలిపోయినాయి. నూరువరహాల్ ప్లాంటు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. రెడ్ కలర్, వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. ఇవి రెడ్ కలరు ఫుల్గా వచ్చేసినాయి. ఇక్కడైతే పింక్ కలర్, పింక్ ఫ్లవర్స్ ఇవి. ఇంకా మొత్తం విప్పలేదు. ఇక్కడైతే చాలా బాగున్నాయి. రెడ్ కలర్,